10 సంవత్సరాలు అధికారం నుండి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మీనమేషాలు వేసి కాలం గడిపిన మల్లారెడ్డి నేడు అధికారం పోగానే ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు రైల్వే బ్రిడ్జి పనులను మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎం పరిశీలించారు. వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు ఎంపీగా, మంత్రిగా 10 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏ ఒక్క రోజైనా కూడా రైల్వే బ్రిడ్జి పనులపై చిత్తశుద్ధితో పని చేయలేదని, నేడు మాత్రం రాష్ట్రంలో అధికారం పోగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి, రోడ్లు, భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చూశారని అన్నారు. ఇప్పుడు నిన్న వచ్చి కొందరు టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏదో ధర్నా పిలిపించి ఈ పని చేస్తలేదని కావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని బదలాం చేస్తా ఉన్నాడు. కాంట్రాక్టర్ గతంలో క్లియర్గా చెప్పిండు, మార్చి వరకు లేదా ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసిస్తాడు. అతనికి కొన్ని పరిస్థితులు గవర్నమెంట్ మారడం వల్ల ఆయనకు చాలా బిల్లులు ఆగిపోయినాయి అన్న ఉద్దేశంతో కొంచెం జాప్యం అయ్యింది. ఆయనకు ఇచ్చిన టైం ఇంకా 3-4 నెలలు ఉంది. మరి 4 నెలలు ఉండగా కావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, అందరం కలిసి యుద్ధం చేసినాం, అందరం కలిసి కొట్లాడినాం. లాస్ట్ మూమెంట్కి వచ్చింది అంటే 70% అయిపోయినాక ఇంకా 10-20% ఉన్నది. మీరందరూ కూడా సహకరించండి. అనవసరంగా ఈ ఇష్యూను ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం వద్దు. ప్రభుత్వం క్లియర్ గా ఉంది. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కు 1,50,00,000 రూపాయలు బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లు ఈ సంవత్సరం చేసిన బిల్లు అది. అతనికి ఇంకా చాలా గతంలో చేసినటువంటి బిల్లులన్నీ ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఆగింది. ఖచ్చితంగా ఏప్రిల్ మాసం వరకు కంప్లీట్ చేసిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యను తీరుస్తాం. కానీ ప్రజలందరినీ బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? బంధు పిలిపియాల్సిన అవసరం, దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది? గత ప్రభుత్వంలో మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరి మంత్రి మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ రోజు ఇచ్చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఈ రోజు సంవత్సరం కాలేదు, ఈ రోజుకే సంవత్సరం వచ్చి 6 నెలలు మేము సంసారం చేసేందుకే స్టార్ట్ అయ్యేందుకే అయ్యింది. 6 నెలల్లో మా వ్యవహారం నడుస్తా ఉన్నాం. గతంలో చేసినటువంటి అప్పులు ముఖ్యమంత్రి గారు కడతనే ఉన్నారు. అతను చేస్తా అంటున్నాడు. కావాలన్న ఉద్దేశంతో బంధు పిలిపించి దీక్షలు చేసి కావాలని రాజంతరం చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా తమ్ముళ్ళు మానుకోండి. మీరు కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. మనకు కావాల అభివృద్ధి. ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ను తీసుకెళ్లి నిన్ననే ఎమ్మెల్సీ గారు, ప్రభుత్వ విప్పు, మరి ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నాడు, పెద్దలు సుధీరన్న గారు అక్కడే ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ అక్కడే ఉంది, చైర్మన్ అక్కడనే ఉంది. అందరం కూడా వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చెప్పినాం, అయ్యా ఒక్కరోజు ఆగుండి 9వ తారీఖు నాడు హరిబరి ఉన్నది కార్యక్రమం, 10వ తారీఖు నాడు తీసుకుపోయి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాం, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి బిల్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మరి నిన్న కాగితం ఇస్త్రీ, మళ్ళీ ఇవాళ పొద్దున కాగితం ఇస్త్రీ, పొద్దునికి బంధు పిలిపిస్త్రీ. ఇదే న్యాయం ఇది. ఈ కాగితం మీరే కదా తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చినాక కనీసం మాకు కలిసినాక కనీసము మాకు చెప్పకుండా చెప్పలే. నిన్ననేమో 11-12 గంటలకు అది ఇచ్చిర్రు, మళ్ళా వచ్చి బంధు పిలిపించారు. అంటే ప్రజలను ఏం చేద్దాం అనుకుంటారు మీ ఆలోచన. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏ బంధువులు వద్దు, ఏ దీక్షలు వద్దు. ఖచ్చితంగా ఇప్పుడే కాంట్రాక్టర్ గారు ఉన్నారు, అతను చెప్తాడు ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తాడో ఖచ్చితంగా పని చేపిస్తామని చెప్పి తెలియజేస్తాం.